బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి, జయశాలి, జయశాలి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ప్రపంచాన్ని శాసించే మీ మాటలలోని మాధుర్యాన్ని మీ కుమారుడైన యేసు ఆగమనంతో విశ్వం నాశనానికి వెళ్ళిపోతుందన్న వాస్తవాన్ని ప్రపంచ ప్రజలు ఎరుగునట్లుగా మీ వాక్యములోని మహాజ్ఞానాన్ని మా అందరికీ తెలియజెప్పమని యేసు పరిశుద్ధ నామమని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాడు బైబిలు మహాగ్రంథంగా గుర్తించిన ఈ ప్రపంచంలోని కలిమి దేశాలు, సంపన్న దేశాలు గడచిన కాలంలో చిన్న చూపు చూసి పిల్లల పాఠ్యపుస్తకాలలో ఉన్న బైబిలు పాఠాలను తొలగించారు అన్నది విచారకరమైన విషయం. ఇకపోతే భారతదేశం లాంటి మన దేశంలో యేసుక్రీస్తుపై బురద చల్లే ప్రయత్నంలో మహారాష్ట్ర ప్రభుత్వం వారు హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్లో బైబిలుకు విరోధంగా, క్రీస్తు జీవితానికి భిన్నంగా దొంగచాటున ఎడ్ల బండిపై భారతావనికి వచ్చి హిమాలయ సన్యాసుల దగ్గర యోగ విద్యను అభ్యసించిన యేసు తిరిగి తన ప్రాంతమైన పాలస్తీనాకు వెళ్ళి యోగి పుంగవుల దగ్గర నేర్చుకున్న ఈ యోగ విద్యలనే ప్రదర్శించాడు అని మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్లో ఈ పాఠాన్ని ప్రవేశపెట్టడంలోని ఆంతర్యం క్రీస్తుని అవమానపరచాలన్న ఆలోచన. క్రీస్తును కానీ ఆయన పలికిన మాటలను కానీ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఉన్న మహా విజ్ఞానం నేటి ప్రపంచ విజ్ఞులకు తెలియదనే జయశాలి సింహగర్జన అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంతో ప్రపంచ మేధావి వర్గాన్ని సవాలు చేస్తూ బైబిలుకు విరుద్ధంగా మాట్లాడిన
గతకాలపు చరిత్రకారులు కానివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి, నాటి నుండి నేటి వరకు ఎవరైనా నా ముందు నిలవచ్చు అన్న సవాలు ప్రపంచ వార్తా సంస్థలైన BBC, CNN వారికి తెలియజేశాను. అలాంటి ఉత్తరాలు రాసి కొన్ని నెలలు గడిచిన ప్రపంచంలోని ఏ శాస్త్రవేత్త నాతో నిలవబడటానికి ముందుకు రాలేదు అంటే నేను నేర్చుకున్న బైబిల్ ఎంత గొప్పదో అని నేను సంతోషిస్తూ నా సంతోషంలో మీకు కూడా పాలు పంచాలని చిన్ననాటి నుండి మనం చదువుకున్న అనేక శాస్త్రపరమైన పాఠాలకు సంబంధించిన శాస్త్రవేత్తల సిద్ధాంతాలను బయటపెట్టి కేవలం వీళ్ళంతా బైబిల్ను కాపీ చేసి తమ సిద్ధాంతాలను ధృవీకరించుకుని తమ పేర్లపై ప్రపంచానికి పరిచయం చేశారు అనే ఈ పుస్తకాన్ని రాశాను. కొన్ని మచ్చుతునకలు చెబుతూ బైబిల్ యొక్క విశిష్టతను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ కరపత్రం ప్రపంచవ్యాప్తం చేశాను. ప్రపంచంలోని అన్ని దేశాలకి పంపించాను. అందు నేను రాసిన ఒక్కొక్కటి మీరు ఆలోచిస్తే క్రీస్తు శకం 1648లో సర్ ఐజక్ న్యూటన్ భూమి శూన్యములో వేలాడుతున్నదని చెప్పాడు. క్రీస్తు శకం 1648లో సర్ ఐజక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త భూమి శూన్యములో వేలాడుతున్నదని చెప్పాడు. సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం సర్ ఐజక్ న్యూటన్ 1648 క్రీస్తు శకంలో చెప్పాడు. కానీ క్రీస్తు పూర్వమే 1800 సంవత్సరాల క్రితము యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనములో దేవుడు శూన్యమండలము పైన భూమిని వేలాడదీసెను అని వ్రాయబడి ఉన్నదని ప్రపంచానికి సవాలు విసిరాడు. ఈ జ్ఞానవంతులైన మీరు, విద్యావేత్తలైన మీరు, విద్య లేని వారైనను బైబిల్ యొక్క విశిష్టతను గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ మతం, యేసు మాటలు ఒక మతానికి సంబంధించినవి లేదా ఇది ఒక విదేశీ మతం అని తప్పుడు మాటలతో తప్పుడు ముద్రలు వేస్తున్నటువంటి వారికి బుద్ధి చెప్పే ఆలోచనతోనే అది భారతీయులు కానివ్వండి, ఆంగ్లేయులు కానివ్వండి, అమెరికా వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఈ ప్రపంచంలో మేధావులారా కబడ్దార్ అని వ్రాశాను. ప్రియులారా, 1648లో క్రీస్తు శకంలో సర్ ఐజక్ న్యూటన్ అనేవాడు భూమి శూన్యములో వేలాడుతున్నది అని అన్నప్పుడు అసలు క్రీస్తు పూర్వం 1800లోనే యోబు అనే భక్తుడు 38వ అధ్యాయం 26వ అధ్యాయం 7వ వచనంలో శూన్యములో దేవుడు శూన్యమండలము పైన భూమిని వేలాడదీశాను అన్నది సర్ ఐజక్ న్యూటన్ చదివి ఉండాడా అని మనం అనుకుంటే వాడి పేరులోనే ఉంది ఐజక్ అని. ఈ ఐజక్ ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్తు అబ్రహాము కుమారుడు ఇసాక్ గారండి. అతని పేరు పెట్టుకున్నటువంటి ఇతను బైబిల్ను చూచి ఉండడా, బైబిల్ను చదివి ఉండడా అని మనం ఆలోచిస్తే గ్రీకులలో కానివ్వండి, యూదులలో కానివ్వండి, అనేక మంది బైబిల్ని బాగా చదివిన తరువాత దానిలో ఉన్న ఎసెన్స్ను వాళ్ళు కాపీ చేసి వాళ్ళ సిద్ధాంతాలుగా రూపొందించుకున్నారండి. కనుక ఐజక్ న్యూటన్ సమాజం గుర్తించింది కానీ బైబిల్ను గుర్తించటం లేదండి. ఐజక్ న్యూటన్ కంటే ముందు 1800 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అయితే తరువాత 1648 అంటే ఎన్ని వేల సంవత్సరాలు చూడండి, సుమారు 3000 సంవత్సరాల పైన మాటే. సర్ ఐజక్ న్యూటన్ పుట్టక ముందే 3000 సంవత్సరాలకు పూర్వమే
ఈ భూమండలం అనేది శూన్యంలో వేలాడుతుందని బైబిల్లో రాయబడితే, బైబిల్లో రాయబడిన మాటకు ఈ వ్యవస్థ గౌరవం ఇవ్వలేదు. కానీ ఎవడో ఆఫ్టర్ ఆల్ ఒక ఐజక్ న్యూటన్ అనేవాడు చెప్పిన మాటే ఈ శాస్త్ర ప్రపంచం నమ్మింది అంటే, ఈ విద్యా ప్రపంచం నమ్మింది అంటే, ఈ విద్యా ప్రపంచాన్ని ఏం చెయ్యాలి చెప్పండి? అందుకేనండి సవాలు విసురుతున్నాను. మీస ఉన్న మగాడు ఇండియాలో కానివ్వండి, వాడు అమెరికాలో ఉన్నా కానివ్వండి, బైబిల్ కంటే ముందు ఏ శాస్త్రవేత్త చెప్పాడు రా అని పిలుస్తున్నానండి. రంకి వేసి ఒక్కడు మాట్లాడటం లేదండి. వేళ ఒక్కడు నా ముందు నిలిచే దమ్ములు లేవు. ఇక రెండో చదువుతాను చూడండి. క్రీస్తు శకం 1543 నికోలస్ కోపర్నికస్, ఈ శాస్త్రవేత్త ఏమన్నాడో చూడండి. క్రీస్తు శకం 1543 నికోలస్ కోపర్నికస్ భూమి కదులుతుందని అంతవరకు కదలదని నమ్మిందండి ఈ ప్రపంచం. అంతవరకు భూమి కదులుతుందన్న సంగతి ఈ ప్రపంచానికి తెలియదు. ఎంతవరకు? 1543 వరకు. 2004 అండి ఇప్పుడు. కేవలం 500 సంవత్సరాల పూర్వం వరకు, కేవలం 500 సంవత్సరాల క్రితం వరకు భూమి కదులుతుందన్న సంగతి ప్రపంచానికి తెలియదండి. ఎప్పుడు తెలిసింది? 1543లో నికోలస్ కోపర్నికస్ అనేవాడు భూమి కదులుతుంది అని, ఇలా సూర్యుని చుట్టూ తిరగటం వల్లనే కాలాలు మారుతున్నాయని వీడు చెప్పాడండి. కానీ మరలా మనం క్రీస్తు పూర్వం 1800లో రాయబడిన యోబు గ్రంథానికి వెళితే, కీర్తన 74:17లో కానీ, యోబు 9:6లో కానీ మీరు చూస్తే, మీరు బైబిల్ వింటే, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో దావీదు గారు రాశారు. క్రీస్తు పూర్వం సుమారు 1000 ఏళ్లలో దావీదు గారు రాశారు. క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల్లో, 1800 సంవత్సరాల్లో యోబు గారు రాశారు. యోబు గారు 9:6లో యోబు ద్వారా దేవుడు ఏం చెప్పాడో భూమి గురించి చూడండి. కీర్తనలో కీర్తనాకారుడి ద్వారా ఏమి చెప్పాడో చూడండి. 74:17 యోబు 9:6లో భూమిని దాని స్థానములో నుండి కదిలించువాడను నేనే అన్నాడు. చూడండి యోబు గ్రంథం. భూమిని దాని స్థానము నుండి కదిలించువాడను ఆయనే, నేనే అంటున్నాడు దేవుడు. నేను కదిలిస్తున్నానన్న సంగతి నా కొడుకైన యేసు రాకముందు 1800 సంవత్సరాల క్రితమే చెబితే, ఆడెవడో లప్పంటప్పంగాడు కోపర్నికస్ పుట్టాడని వాడు చెప్పినంత వరకు మీకు భూమి కదులుతుందని తెలియదురా? ఏమండి, ఈరోజు కూడా నాసా శాస్త్రవేత్తలను పిడికిలు బిగించి సవాలు విసిరానండి. ఒక్కడ మాట్లాడటం లేదండి నాసా శాస్త్రవేత్తలు, ఒక్కడో. ఎందుకో తెలుసా అండి? భయం పట్టుకుంది. వాళ్ళందరికీ బుక్ పంపించాను ఇంగ్లీష్లోది. వాళ్ళు ఎందుకు రాలేదో తెలుసా? ఒక్కొక్కడికి గిఫ్ట్గా ఈ బుక్ పంపించాను. చదవండిరా అన్నది. చదవండిరా, బైబిల్ చదవండిరా. రే, శాస్త్రం ఎక్కడ పుట్టిందిరా? ప్రకృతిలో పుట్టింది. నువ్వెప్పుడు పుట్టావురా? ప్రకృతి పుట్టిన తరువాత. నువ్వు దేన్ని చూసి శాస్త్రాన్ని చేసావురా? ప్రకృతిని చూసి. దాన్ని కలిగించింది ఎవడో తెలుసు? దేవుడురా. అతను రాసిన మాటేరా బైబిల్. బైబిల్ అంటే మత గ్రంథం కాదు, మహాజ్ఞాన గ్రంథం. ఈ శాస్త్రంలో నేను ప్రవీణున్నవాడు రాజమండ్రిలో ఎవరున్నా తీసుకురండి, రేపు ఎల్లుండుంటాను. టుమారో అండ్ ద డే ఆఫ్టర్ టుమారో. ఈ శాస్త్రంలో నేను ప్రవీణుడిని అన్నవాడు ఎవడైనా ఎనీబడి రారో. నాకు తెలుసు ఆ సంగతి. కారణం, వాడికి తెలిసింది ఆఫ్టర్ ఆల్ చిన్న విడివిడి జ్ఞానం. మూలం నాకు తెలుసు. మూలాన్ని చూసి రాసిన శాస్త్రవేత్తల పరిజ్ఞానం వారికి తెలుసు. నాకు తెలిసింది మూలం, నా దగ్గర ఉన్నది మూలం, వాడి దగ్గర ఉన్నది కాపీ కొట్టిన శాస్త్రవేత్తల సిద్ధాంతాలు చదివి తీసుకున్న పట్టాలు. అవన్నీ ఎంగిలి పట్టాలు. ఈరోజు నేను ఈ దేశంలో నిజంగా ఈ ప్రభుత్వం నా మాట వింటే, ఈ ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఒక్కటే, ఎప్పటికైనా బైబిల్ని భారతదేశంలో పాఠ్య పుస్తకాలలో చొప్పించి మహాజ్ఞానాన్ని భారతీయులకు తెలియచేయండి అని. ఇది మహాజ్ఞానం అర్థం కావటం లేదు. మత గ్రంథం అనుకుంటున్నారు అమాయకులు.
సోదర సోదరీమణులారా, ఇలా నేను చదువుకుంటూ పోతే ఒక్కొక్క శాస్త్రవేత్తని బయట పెట్టేయగలను. ఒక్కొక్కడు బతుకుంటే నా కాళ్ళ మీద పడేసుకునేవాడిని వాళ్ళందరినీ. దేనిని బట్టి ఈ సిద్ధాంతాన్ని ధృవీకరించామని ఒక ఐన్స్టీన్ నిలబెట్టగలను, ఒక కొపర్నికస్ నిలబెట్టగలను, ఒక టాలమీని నిలబెట్టగలను, ఒక సోక్రటీస్ నిలబెట్టగలను, ఒక ప్లేటోను నిలబెట్టగలను. ప్రపంచంలో శాస్త్రవేత్తలు అనుకున్నవాడి ఎవడైనా బైబిల్ని బట్టి నా బూటి కాళ్ళ కింద పడేసుకునేవాడిని. బైబిల్ ఎంత గొప్పదో రోషము గలవానిగా దేవుని పక్షాన నిలబడి చెప్తున్నాను ఈ మాటలో. బైబిల్ మత గ్రంథం అనుకుంటుంది ఈ వ్యవస్థ. బైబిల్ ఒక మత గ్రంథం, విదేశీ మతం అని, ఇది ఒక మానమాది గల మతం అని అధ్వాన్నంగా మాట్లాడుతుంది బైబిల్ మీద. మూర్ఖుడు, మత పిచ్చోడు మాట్లాడిన మాటలవి. ఒక మత పిచ్చోడు మాట్లాడిన మాటలవి. బైబిల్ మహాజ్ఞానం. అది ఎంత జ్ఞానమో ఈ ప్రపంచ మేధావులారా, ఖబర్దార్ ఈ పుస్తకాన్ని చదవండి. మీరు చదివి ఆలోచించండి. మీరు మీ అభిప్రాయాలు నాకు రాయండి. ఇక్కడ మీరు తప్పు రాశారని నాకు చెప్పండి. యేసు ఆగమన రహస్యం ఈవేళ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. యేసు ఇంకా రాలేదు. యేసు ఎందుకు రాలేదు చూద్దామండి. బైబిల్ ప్రపంచ భవిష్యత్తు ఇందులో ఉందండి. ప్రతి మనిషి భవిష్యత్తు ఇందులో ఉందండి. రాజ్యాల భవిష్యత్తు ఇందులో ఉందండి. బాగ్దాదు బ్రతుకు పుస్తకాన్ని రాశానండి. అందులో సృష్టి ప్రారంభము నుండి సద్దాం హుస్సేన్ ఇరాక్ పతనమైనంత వరకు ఆ పుస్తకంలో రాశాను. ఇది ప్రపంచ దేశాధినేతలందరికీ పంపించాను. జాగ్రత్తగా మసులుకోండి. దేవుని మాట వినకపోతే బాగ్దాదు బ్రతుకు పుస్తకం ముగిసినట్టుగా మీ బ్రతుకు, మీ దేశాల బ్రతుకు ముగిసిపోతుంది అని రాశాను. ముఖ్యంగా ఎస్పెషల్లీ యుఎస్ఏకే రాశాను ఉత్తరాన్ని. 70 ఏళ్ళు ప్రపంచ పటంలో మహా సామ్రాజ్యంగా, యుఎస్ఎస్ఆర్గా, అమెరికాకు ధీటైన రాజ్యంగా నిలబడిన రష్యా ముక్కలైపోయింది. మీకు తెలుసు, పెకలింపబడింది ఉగ్రవాదంతో. కడసారిగా చంటిబిడ్డ ప్రాణాలు పోగొట్టుకునే దుస్థితికి ఈరోజు రష్యా చేరిపోయింది. దిక్కుమాలిన బ్రతుకుతుంది ఈరోజు రష్యా. తలెత్తుకుని బ్రతికే అవకాశం లేని పరిస్థితికి వచ్చింది. దీనికి గుణపాఠమే ఇరాక్. దేవుని పిల్లలారా, బైబిల్లోని బాగ్దాదు బ్రతుకు పుస్తకం అని రాస్తే అనేక మంది కంగారు పడ్డారు. బైబిల్లో బాగ్దాదు బ్రతుకు పుస్తకం? అవును. మహాబబులోను గురించి దేవుడు ఏం మాట్లాడాడో అవన్నీ రాశానండి. నోబెల్ కమిటీకి పంపించానండి. జాగ్రత్తగా చదవండి మీరు దాన్ని. దేవుని పిల్లలారా, ఈరోజు ఆగమన రహస్యాన్ని కూడా చూద్దాం. బైబిల్లో లేనిదంటూ ఏది లేదండి. మానవ శాస్త్రానికి సంబంధించిందా? ఏమండి? పక్షుల శాస్త్రానికి సంబంధించిందా? ఏమండి? పర్యావరణానికి సంబంధించిందా? ఏ శాస్త్రం కానివ్వండి, విశ్వవిజ్ఞాన శాస్త్రం కావచ్చు, కాంతి జీవశాస్త్రం కావచ్చు, గడ్డి ఉత్పత్తికి సంబంధించిన శాస్త్రం కావచ్చు, పర్యావరణం, శంకు, భూ విజ్ఞాన, పక్షులు, విశ్వ జీవ శరీర మేధో, నాడీ మండల, కణజాల, మానవ వృద్ధాప్యాన్ని గురించిన ఎన్నో శాస్త్రాలు. ఈరోజు మనిషి ప్రకృతిని చూసి ఆలోచించిన ఎన్నో శాస్త్రాలు పఠించి నేను మేధావునని విర్రవీగుతున్న ఈ రోజుల్లో వాడికి గొడ్డలు పెట్టే బైబిల్ అయిందండి. అలాంటి మహాజ్ఞాన గ్రంథమైన ఈ బైబిలులో యేసు పలికిన ప్రతి మాటలో ఎంత విశ్వంలో దాగి ఉన్న మహాజ్ఞానాన్ని ఆయన ఏం కాకుండా చెప్పాడండి. అది యేసు బోధనలో మహాజ్ఞానం భద్రపరచబడిందండి. యేసు ఏమన్నాడు? విడిపోయే ముందు ఆ దూతలు గలిలీ మనుషులు చూసి ఏమంటున్నారు? ఒక్కసారి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనాన్ని దయచేసి బైబిల్లో ఉన్న వాళ్ళు విప్పి చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చూడండి. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యుద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా వెళ్ళిపోతున్నాడో మీరు చూస్తున్నారా? వెళ్ళటం అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు. శుభం మీకు, వెళ్ళిరండి అన్నాడు.
అమ్మయ్య, అయితే వెళ్ళి ఆయన వస్తాడు అనుకున్నారు. ఒక్కసారి ఆయన వెనక మాటల్లోకి వెళదామండి. ఆయన ఏం మాట్లాడాడు ప్రవక్తల నోట కానీ, భక్తుల నోట కానీ, అపోస్తుల నోట కానీ, శిష్యుల నోట కానీ ఏం పలికించాడో ఒకసారి బైబిల్ చూద్దామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. ఆఖరి పుస్తకం ముగింపు అయిపోతుంది, 66 పుస్తకం. ఈ ముగింపు పుస్తకంలో అతను ఏం రాశాడో దయచేసి మీ బైబిల్ చూడండి. 3వ అధ్యాయం 11 ప్రకటన గ్రంథం. నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఎప్పుడన్నాడండి ఈ మాట? ఎప్పుడన్నాడు? ప్రకటన గ్రంథం సుమారు క్రీస్తు శకం 96లో రాయబడిందండి. ప్రకటన గ్రంథం మొదటి 100 సంవత్సరాలలోనే రాయబడిందండి. జబదయి కుమారుల్లో ఒకడైన యోహాను రాసిందండి. యోహాను సువార్త రాశాడు ఆయన. మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను అనే పత్రికలు రాశాడండి ఈయన. చివరి పుస్తకం ప్రకటన గ్రంథాన్ని రాశాడండి ఆయన. ఆ యోహాను గారి చేత దేవుడు పలికించిన మాటలలో ఏమనుందండి యేసుక్రీస్తు గురించి? నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడండి. 22వ అధ్యాయము చివరికి వెళదామండి. చివరి అధ్యాయం, చివరి పుస్తకం, చివరి అధ్యాయం 7వ వచనం చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడండి. చివరికి వద్దామండి. అందులో 12వ వచనంకి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. చివరికి వెళ్ళిపోదామండి 100వ వచనం దగ్గరికి. 20వ వచనం, ఇంక 21వ వచనంతో 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం ముగింపు అయిపోతుందండి. 22వ అధ్యాయంలో 20వ వచనం, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము అన్నాడు. ఎప్పటిదండి కేక రమ్మని చెప్పింది? క్రీస్తు శకం 96లో చెప్పిన కేక అండి, వేసిన కేక. యేసు రమ్మని చెప్పిన మాట క్రీస్తు శకం 96లో, అంటే మొదటి 100 ఏళ్లలో చెప్పిన మాట అండి. అలా రమ్ము అని చెప్పి, త్వరగా వస్తున్నానని చెప్పి, నేటికి 1900 సంవత్సరాలు గతించిన యేసు రాలేదు అంటే ఎందుకు రాలేదు అని ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా ఆలోచిస్తున్నాడా? అది ప్రశ్న. ఏమండి, భర్త ఇంటికి వచ్చి ఆఫీసు నుంచి, అమ్మాయి నేను వెంటనే వచ్చేస్తాను, నువ్వు అన్నీ ఏర్పాటు చేయి, భోజనం అది ఏర్పాటు చేయి, నేను వెంటనే వస్తానని చెప్పేసి 20 ఏళ్ల వరకు రాలేదనుకోండి, బయటికి పోయిన భర్త ఏమనాలండి ఆయన్ని ఏమనాలి? ఇదిగో వచ్చేస్తున్నానని చెప్పి ఇప్పుడే వెళ్ళాడండి. అలా పోయిన నా భర్త 20 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు రాలేదంటే ఉన్నాడా, చచ్చాడా? అసలు ఉంటే రాడా, లేదా చచ్చిపోయాడా? ఎన్ని అనుమానాలు రావాలి? ఏదో జరిగింది, ఏదో కారణం ఉండే తీరాలి కదండి. త్వరగా వస్తున్నానని చెప్పిన యేసుక్రీస్తు ఇంతవరకు 2004 అయినా రాలేదంటే, ఈరోజు క్రైస్తవుడు ఈ మాటను పట్టించుకోకపోయినా, క్రైస్తవ్యానికి ఈ మాటలు అర్థం కాకపోయినా, ఏమండి హేళన చేసేవాళ్ళు ఎప్పుడు వ్యవస్థలో ఉంటూనే ఉంటారండి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆ మాట పేతురు గారు రాశారండి. ఈ పేతురు పత్రిక క్రీస్తు శకం సుమారు 66లో రాయబడింది చూడండి. 2 పేతురు 3వ అధ్యాయం క్రీస్తు శకం 66లోనే పేతురు ఈ మాటను రాస్తూ అప్పటికున్నటువంటి చుట్టూ ఉన్న సమాజం ఏమని ప్రశ్నిస్తున్నారో చెప్పాడండి. 2 పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. అంచెదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశను చొప్పున నడుచుకొనుచు ఆ యేసుక్రీస్తు రాకడను గూర్చిన వాగ్దానమే మాయను. ప్రశ్న అడిగారు, ఏంటయ్యా పెద్ద బీరాలు పలుపుకొని వెళ్ళిపోయాడు మీ ప్రభువు, ఇదిగో త్వరగా వచ్చేస్తున్నానని. ఏమండి ఈ మాట పేతురు గారు రాశారు అంటే బాధతో రాశాడంటారా, ఏదో వాళ్ళు తెలియక అలాగా అడిగారు కనుక రాశాడంటారా? వాళ్ళకి అనుమానం వచ్చిందండి. యేసుప్రభు చెప్పి వెళ్ళిపోయి 33 ఏళ్ళు అయిందండి. అప్పటికి ఈ పుస్తకం రాసేటప్పటికే సుమారు క్రీస్తు శకం 66లో ఈ పుస్తకం రాయబడితే యేసుప్రభు అప్పటికి చనిపోయి ఎంతకాలం అయింది? 33లో ఆయన చనిపోయారు అనుకుందామండి. 33 AD, క్రీస్తు శకం 33 అండి ఆయన చనిపోయారు.
మరి 33 అంటే 66లో రాశాడు పేతురు ఈ పత్రిక అంటే యేసు ప్రభు వెళ్ళిపోయి 33 సంవత్సరాలు మాత్రమే అయింది. 33 సంవత్సరాలకే ఆనాటి ప్రపంచం ప్రశ్నించింది. ఆయన వాగ్దానము, ఆయన రాకడను గూర్చి వాగ్దానము ఏమాయను? పేతురులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే. ఆకాశాలు ఏదో అయిపోతాయి అంటాడు ఆయన వచ్చినప్పుడు, భూమి ఏదో అయిపోద్ది అంటున్నాడు, నక్షత్రాలు ఏవో అయిపోతాయి అన్నాడు. ఎన్ని కథలు చెప్పాడయ్యా మీ యేసు స్వామి, ఎన్ని కథలు చెప్పాడు యేసుక్రీస్తు. సృష్టి ఆరంభమును మొదలుకొని ఏమంటున్నాడంటే ఎలాగుందట? సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు. అలాగే ఉంది కదా ఆకాశం. ఏదో యేసుప్రభు వచ్చేస్తాడన్నా, ఏదో లోకం ఏదో అయిపోద్ది అన్నాడు మీ యేసుక్రీస్తు. మరి ఏం కాలేదు. ఇంతకీ మీ యేసుక్రీస్తు వస్తాడా? దేవుని పిల్లలారా, ఇది ప్రశ్న. ప్రపంచ క్రైస్తవ్యానికి సవాలుగా నిలిచింది ఇది. దీనికి ప్రపంచ క్రైస్తవ పండితులు ఇచ్చే సమాధానం దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడని, ఆత్మలో నశించుకోకూడదని అనుకుంటున్నావా? వ్రాయబడిన అదే మాటను, అదే అధ్యాయంలో రాయబడిన మాటను చెప్పాలనుకుంటున్నావా? ఆయన రాకపోవటానికి కారణం ఏమై ఉంటుందో ఒక్కసారి ఆలోచించి రాత్రి ఆలోచించాలి. ఎందుకంటే యేసు బ్రతికున్నప్పుడు చెప్పిన మాటలను మనం చూద్దాం. 24 మత్తయి సువార్తకి వెళదాం. మరలా 24 మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనంలో అడుగుతున్నారు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను గురించి ఈ మధ్య ఎక్కువగా చెప్తున్నావు. నీ రాకడతో యుగ సమాప్తి అని ఉందో చూడండి కిందని. నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి. నీ రాకడతో యుగ సమాప్తి ముడిపడింది అంటున్నావు యేసుక్రీస్తు. నీ రాకడతో యుగ సమాప్తి ముడిపడి, అందుకే క్రీస్తు ఆగమనం విశ్వ వినాశనం అన్నాం దీన్ని. అంటే యేసు రాకతో విశ్వం వినాశనం అయిపోతుందా? అవును. ఆయన రాకతో ప్రపంచం విశ్వం నాశనానికి వెళ్ళిపోతుంది, మాయమైపోతుంది, అంతర్ధానం అయిపోబోతుంది, కనబడని పరిస్థితికి వెళ్ళిపోబోతుంది, అదృశ్యం కాబోతుంది. ఇదంతా ఆలోచించండి. యేసు ప్రభువా మరి ఏంటి? మరి ఇప్పుడు నువ్వు చెబుతున్నావు నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమైనా హింట్స్ మాకేమైనా ఇస్తావా? మేము తెలుసుకుంటాం అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. నా రాకడకు యుగ సమాప్తికి ఉన్నదేంటో తెలుసా? మీరు మోసపోతారు. ప్రపంచ మానవాళి మోసంలోకి వెళ్ళిపోతుంది. ప్రపంచ మానవాళి మోసంలో జారిపోతుంది. ఎలా మోసపోతున్నారు, ఎలా మోసపోతున్నారని మనం ఆలోచిస్తే అండి, కిందకి వెళ్దామండి. 5వ వచనం, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరచెదరు. అనేక మంది క్రీస్తులు మోసం చేస్తారు మిమ్మల్ని. క్రీస్తులు మిమ్మల్ని మోసం చేస్తారు. నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసగిస్తారు అన్నాడండి. ఎలా మోసగిస్తాడండి? అంత మనం ఎర్రోళ్ళం అండి నమ్మేయటానికి. నేను యేసును అని ఎవడైనా చెప్తే మనం నమ్మేసేటంత అమాయకులమండి మనం అనుకుంటున్నారు కదండి. మీరంతా అలాగే అనుకుంటున్నారండి. ఏమండి, నేను నా 16వ సంవత్సరం వరకు నేను అలాగే నమ్మానండి. తెల్లనివన్నీ పాలు అనుకున్నాను, నల్లనివన్నీ నీళ్లు అనుకున్నానే తప్ప క్రైస్తవ్యంలో పట్టిన ఈ భయంకరమైన పీడను నేను గుర్తించలేకపోయానండి. అనేకులు మిమ్మల్ని మోసం చేస్తారు. నేనే క్రీస్తుని అంటారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎలా అంటారు, ఏ విధంగా అంటారు అని ఆలోచిస్తే మరలా మరో పుస్తకంలోకి వెళ్ళవలసి వచ్చిందండి. ఇప్పుడు మనకి యోహాను రాసిన మొదటి పత్రిక. బైబిల్ అంతా ఒక పెద్ద సర్క్యూట్ అండి. అనేక సార్లు చెప్తారు మా పిల్లలకి క్లాసుల్లో. ఇది ఒక పెద్ద సర్క్యూట్. ఒక చోటే ఉండదు. అంతా ఒక చోట ఆవు పలానా రంగు, ఆవు పాలు పలానా రంగు, ఆవుకి తోక అని ఆవు గురించిన పాఠంగా ఉండదు.
ఒక మాట 66 పుస్తకాల్లో ఎక్కడో ఉంటే దానికి సంబంధించిన మరో మాట మరలా 26 పుస్తకాల్లో మరెక్కడో ఉంటుందండి. ఎందుకంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కు బైబిల్ సమాధానం చెప్పాలి. బైబిల్కి మనిషి తన కథను చెప్పకూడదు. బైబిల్కి బైబిల్ సమాధానం చెప్పాలి. అందుకే మరలా వెతుకుతున్నాం బైబిల్ని. బైబిల్ని వెతికితే 1 యోహానుకి వెళ్ళేసరికి అక్కడ ఉన్నారండి. అక్కడ కనబడుతున్నారు వీళ్ళు. ఎలా కనబడుతున్నారో చూడండి. వాళ్ళు ఎలా కనబడుతున్నారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. జాగ్రత్తగా తీసి చూడండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు చాలామంది కాపర్లు ఉన్నారు, చాలామంది బైబిల్ తెలిసిన మరి మేధావులు ఉన్నారు, పండితులు ఉన్నారేమో. మరి జాగ్రత్తగా ఒకసారి చూడండి. యేసు కామ ఏమైనా ఉందా? కామ ఏమైనా ఉందో చూడండి. యేసు కామ ఉండి ఏమన్నాడు? క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? చదవడమే రాదాడికి అలా చదివితే. అసలు చదివేవాడికి కూడా చదవడం కూడా రాదు అలా చదివితే. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ బద్ధికుడు? యేసుక్రీస్తు కాడని చెప్పు అది కాదండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అంటే యేసు క్రీస్తు కాడా? యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. క్రీస్తు అన్న పదానికి అభిషక్తుడు అని అర్థం. అభిషేకింపబడిన వాడు అంటే రాజు అని అర్థం. ఇవన్నీ బైబిల్ డెఫినేషన్స్. ఇవన్నీ యేసు అనే పదానికి అర్థం రక్షకుడు, క్రీస్తు అన్న పదానికి అర్థం అభిషక్తుడు. అభిషక్తుడు అంటే రాజు అని అర్థం. యేసు రక్షించువాడు క్రీస్తు కాడు. యేసు రక్షించువాడు క్రీస్తు కాడు అంటే రాజు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? అర్థమైందో లేదా? ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మన పాటే మనకి కథ చెప్పాలి. ఏమని పాడతామండి మనం? యేసు రాజుగా వచ్చుచున్నాడు అంటే ఏంటండి అర్థం? యేసు రాజుగా వచ్చేసాడా? వస్తాడా? వస్తాడు అని మీరు పాడుతున్నారు. బాగా వినండి. చాలా తెలివైన వాడండి సైతాను. చాలా తెలివైన వాడు. వాడి జిమ్మిక్కులు, వాడి మంత్రాలు, వాడి తంత్రాలు, వాడు టక్కుటమార విద్యలు మనిషికి అర్థం కాదండి. మనిషికి అర్థం కావు. వాడి దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి. మరలా యేసు రక్షకుడు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? యేసు రాజు కాడనేవాడు తప్ప ఎవడబద్ధికుడు? యేసు రాజా అని ఆలోచిద్దాం. యేసు రాజా? పిలాతు అడుగుతున్నాడు చూడండి. ఇది మూసేకడి దీన్ని. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. మళ్ళీ బైబిల్ దగ్గరికి వెళ్ళాలి మనం. మళ్ళీ ఎవరన్నా నన్ను అడిగినా తప్పు చెప్పేస్తాను, ఈయన అడిగినా తప్పు చెప్తాడు. ఎందుకు? ఒక పాత పనికి మాలిన పాఠాలేయో బుర్రలో మనకు రింగును కదులుతున్నాయి. ఏమని కదులుతున్నాయి? చూడండి బైబిల్లో. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనములో పిలాతు అడుగుతున్నాడు యేసుప్రభువుని చూసి, అందుకు పిలాతు నువ్వు రాజువా అంటే ఇలా ఆ మాట అడిగాడంటే చాలా హేళనగా అడుగుంటాడు కదండి. ఏంటి చిన్న లుంగి బట్ట, ఈ ఒంటి నిండా ఈ దెబ్బలు, ఈ పరిస్థితి, ఒక అపరాధిగా నువ్వు, ఆఫ్టర్ ఆల్ ఒక రోమా గవర్నర్ అండి వాడు, నువ్వు రాజువా అని అడిగేసరికి ప్రభు ఏమంటున్నాడు? యేసుగా రక్షించేవాడును నేనే, నువ్వన్న ప్రశ్నకు రాజును నేనే అన్నాడు. నేను రాజునే అన్నాడా? కాదు, రాజుగా రాబోతున్నాను అన్నాడా? మీ బైబిల్లో ఏముంది చెప్పండి? రాబోయే రాజునన్నాడా? వచ్చేసిన రాజునన్నాడా? చెప్పండి. మరలా చదువుతారు. మరలా చదువుతున్నాడు పిలాతు మాట. అందుకు పిలాతు నీవు రాజువా ఆయన అడిగినందుకు యేసు నీవన్నట్టు పిలాతు నేను రాజునే. మరి నువ్వేం మాడుతున్నావు? యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఏది రైట్? రాజుగా రాలేదు ఆయన అంటే
అంటే రాజు కాడన్నమాట, రాజు కాడాయన. ఎవరు వీళ్ళంతా? మోసపోతున్నారు మీరంతా, మీరు మోసపోతున్నారు మీరంతా. బైబిల్ తెలియక అపార్థం చేసుకున్న ఎందరో అభాగ్యుల అజ్ఞానపు మెదడులో నుంచి వచ్చిన తప్పుడు మాటలను నమ్ముతుంది నేటి ప్రపంచ క్రైస్తవ్యం. ఆంధ్ర క్రైస్తవుల గురించి నేను చెప్పడం లేదు. ఈ పాట మీరే పాడటం లేదు, అమెరికా వాడు అదే పాట పాడుతున్నాడు, బ్రిటిష్ వాడు అదే పాట పాడుతున్నాడు. బైబిల్ తెలియక పాడుతున్న పాటలండి ఇవి. వద్దాం, మరలా వచ్చేద్దాం రండి. మరలా 1 యోహాను 2వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు మీ ఆన్సర్ చూశారు మీరు. యేసు ఒప్పుకున్నాడు. యేసు స్వయంగా చెప్పాడు, నేను రాజుని అన్నాడు. మరి మీ వాళ్ళు ఇలా పడుతున్నారు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? మోసపోతున్నారండి. తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి. ఆ పాట పాడేవంటే నువ్వే విరోధివి క్రీస్తుకి. ఎన్ని సంవత్సరాలు మా పూర్వీకులు గీతాలు రాసి ఆలపించి అలిసిపోతే ఈ రోజు వీడెవడో వచ్చి ఈ పాట కాదంటున్నాడు అనుకుంటున్నారా? శాస్త్రవేత్తలనే నోరెత్తకుండా ముయించేశాను, లోక జ్ఞానాన్నే నోరెత్తకుండా ముయించాను. బైబిల్ 25 సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసి చదివాను. ఎందుకో తెలుసా? ఆనాటికి నా 16వ సంవత్సరానికి బైబిల్ ఎంత మనుషుల మధ్య అస్తవ్యస్తమైపోయిందో నేను ఆలోచించాను. బాధ, కుమిలిపోయాను, వేదన పొందాను. ఏంటి బైబిల్ ఇలా అయిపోతుంది? మహాజ్ఞాన గ్రంథము ప్రపంచ శాస్త్రాలనే మట్టి కరిపించింది బైబిల్. తప్పుగా బోధించి మనుషుల మధ్యన బైబిల్ని చిన్న భిన్నం చేయకండి. మన వాళ్ళు క్రైస్తవ తరమాను కదలవా? క్రైస్తవ్యమాను మేలుకోవా? ఇంకా ఈ మాయలోనే ఉంటావా? ప్రభువా, నీ రాకకు యుగ సమాప్తికి సూచనలు అని అడిగితే ఆయన చెప్పిన మొదటి మాట, ఎవడు మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. ఏమంటే నిజంగా మహా అద్భుతం అండి బైబిల్. నాకు ఎవరి మీద కక్ష లేదండి. నేను చేసినట్టు సవాళ్ళను వాళ్ళకి ఏమనండి, వాళ్ళు చేయరండి, ఎందుకంటే దొరికిపోతారు అడ్డంగా. వాళ్ళు చేయరు, ఎందుకంటే బైబిల్ తెలియదు వాళ్ళకి బైబిల్ తెలియదండి. వాళ్ళు అడ్డంగా దొరికిపోతారు కనుక సవాల్ చేయలేరండి వాళ్ళు. ఏలియా సవాల్ చేసేటండి, తెలుసా మీకు? సవాల్ ఏం చేయమంటాను? దించమంటావా కిందకి? దించుతాను దేవుడు అగ్ని దించుతారు కిందకి. తీసుకురా మీ వాళ్ళందరూ అన్నాడు. తీసుకురా, ఎంతమంది ఉన్నారు తీసుకురా, 100 మంది తీసుకురా పనిలేదు, నేను ఒక్కడనే ఉంటానన్నాడు. దించాడు అగ్ని, ఆకాశం నుండి మండించాడు అగాధాన్ని, నీళ్లతో తడిపిన దాన్ని మండించేశాడు. రే ఏసేమనడాలి అంతే. దొంగలు దేవుని వాక్యము అధికారము గల దానిగా యేసు బోధించాడు అన్నాడు. రాజీ పడే ప్రసక్తి లేదండి దేవుని జ్ఞానం దగ్గర. దేవుని పిల్లలారా, అమాయకులైన క్రైస్తవ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీరు స్వీకరించాలి ఈ మాటలు. నాకు ఎవరు విరోధి కారు, వీళ్ళు నాకు సమగుజ్జి కాలేరు వీళ్ళెవరు కూడా. అయినా సరే వాక్యాన్ని చెబుతున్నాను, మీరు నమ్మాలి వాక్యాన్ని. ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక వార్నింగ్ ఇచ్చాడండి రాస్తూనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకే ప్రవచించుచున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇతను ఏమన్నాడంటే 8వ వచనంలో, ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును. ఇవన్నీ నిలిచిపోతాయి, ఇవన్నీ ఆగిపోతాయి. ఎందుకో తెలుసా ఇవన్నీ ఆగిపోతాయి?
యేసు క్రీస్తు అని, యేసే క్రీస్తు అని ఒప్పించటానికి చేయబడినవి. సీనాయి పర్వత ప్రాంతంలో మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయుల దగ్గరికి. నేనే వెళ్తాను బాబు, నేను ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిపోయి వచ్చేసాను ఇక్కడికి, నన్ను మళ్ళా ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళమంటావేటి అని దేవుడు అంటే, లేదు నువ్వు వెళ్ళాలి మోజేస్, నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు, మరి నువ్వు పంపించావని వాడు నమ్మాలిగా నన్ను. జీవము గల దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా అయిన తండ్రివైన నువ్వే నన్ను పంపించావన్న సంగతి ఇశ్రాయేలీయులు మన ప్రజల ముందు నా మాట వినాలిగా. అయితే నువ్వు తొందరపడద్దు, నీ చేతిలో కర్ర కిందన పడాయి అన్నాడు. పడేసాడు, పాము అయిపోయింది. పట్టుకో అన్నాడు, మరలా పట్టుకోగానే కర్ర అయిపోయింది. ఇది ఒకటి. రెండోది, నీ చెయ్యి నీ గుండె మీద పెట్టుకో అన్నాడు. పెట్టుకుంది, కుష్ఠరోగం వచ్చేసింది. మరలా చేయి మళ్ళా గుండె మీద పెట్టుకో అన్నాడు. మామూలు చేయి అయిపోయింది. నీళ్లు భూమి మీద ఉంపన్నాడు, రక్తం అయిపోయింది. ఈ మూడు చేయి, నేను పంపించానని నీ మాటలు విని ఇశ్రాయేలీయులు ఈజిప్టును వదిలి నేను మీకు వాగ్దానం చేసే పాలస్తీనా దేశానికి నడిపించటానికి నేను నిన్ను పంపానని ఇశ్రాయేలీయులు నమ్మడానికి ఈ సూచక్రియలు చేయమన్నాడు. ఎందుకు చేయించాడని? మోషే మాటలు ఇశ్రాయేలీయులు నమ్మాలి అంటే ఇవి చేయవలసి వచ్చింది. మరి యేసుక్రీస్తు గురించి మీకు నిన్న చెప్పానుగా, 12వ అధ్యాయం యోహాను సువార్త, 12వ అధ్యాయం యోహాను సువార్త. ఎందుకు చేశాడు ఇవన్నీ ఆయన ఎందుకు చేశాడు? యేసుక్రీస్తు వచ్చి, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుడు చెప్పిన మాటలు మీకు చెబుతున్నాను, మీరు నమ్మితే నిత్య జీవం పొందుతారు, నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగాలి, అప్పుడే మీకు నిత్య జీవం అని అన్నప్పుడు ఆ మాటలు నమ్మాలి అంటే ఏం చేయాలి? ఈయన ఏదో అద్భుతం చెయ్యాలిగా, ఏదో స్వస్థత చెయ్యాలిగా, ఏదో సూచక్రియ చెయ్యాలిగా. అందుకు చేశాడు యేసుక్రీస్తు, అందుకు చేశాడు. కానీ ఆనాటి ప్రజలు మాటికి యేసు ద్వారా ఏదో సూచక్రియలు జరుగుతాయని, స్వస్థతలు జరగాలని యేసును వెంబడించారే తప్ప యేసును నమ్మటానికి, ఆయనను పంపిన కన్న తండ్రి అయిన దేవుని నమ్మటానికి వాడు రాలేదండి. అందుకే 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనము, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగిపోయాడు. ఎందుకు? ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కనుక సూచక్రియలు ఎందుకు జరిగాయి? స్వస్థతలు ఎందుకు జరిగాయి? అద్భుతాలు ఎందుకు జరిగాయి? ఆయన మాటలు నమ్మటానికి. మరి పూర్ణమైన ఆయన మాటలు వచ్చేసాయా? పూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది పోతాదని ఇందాకే చెప్పాడుగా. వచ్చిందా? వచ్చింది. పూర్ణమైనది వచ్చిందన్న సంగతి క్రైస్తవ ప్రపంచానికి తెలియలేదు. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, 19 వచనాలండి. అదే ప్రకటన గ్రంథం 22, 18, 19 వచనాలు. బైబిల్ పూర్తయిపోతుంది, సర్వసత్యం పూర్తి కాబోతుంది, సర్వసత్యం సంపూర్ణం కాబోతుంది. అందుకే ఏమంటున్నాడంటే, ఎవడైనను ఈ గ్రంథమందు వ్రాయబడిన ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనను దీనితో మరి ఏదైనాను కలపకూడదని శాసించాడు. చూడండి అక్కడ మళ్ళా 19వ వచనంలో, ఈ ప్రవచన గ్రంథం ముందున్న వాక్యములలో ఏదైనను తీసి వేసిన ఎడల అన్నాడు. జాగ్రత్త, ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. 66 పుస్తకాలతో మహాజ్ఞాన గ్రంథము సంపూర్ణమై మన మధ్యకు వచ్చింది. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూడండి, ఎంత అద్భుతంగా రాస్తున్నాడో అక్కడ. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూడండి, ఎంత చక్కగా రాస్తున్నాడో. వారు అపోస్తలులు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను, బైబిలును స్థిరపరచుచుండెను, జీవము గల ఆయన మాటలను స్థిరపరచుచుండెను. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగాయి అంటే ఆనాడు వారు మాట్లాడిన మాటలు దేవుని మాటలని కాయపరచటానికి, స్థిరపరచటానికి ఇవన్నీ జరిగాయన్న సత్యాన్ని ఆయన చెప్పాడండి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము
3వ వచనం చూడండి ప్రియులారా, బైబిల్ విప్పి చూడండి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడిన తన సంగతి మీకు నేను తెలియజేశాను, రాశాను. మీరేం చేయాలి? మీరు దానిని చదివిన ఎడల, మీరు దానిని చదివిన ఎడల, మీరు దానిని చదివిన ఎడల, ఎవరో ఏదో చేస్తే చూచి కాదు, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి నా క్రీస్తు మర్మమును నాకు కలిగిన జ్ఞానమును మీరు గ్రహించుకొనగలరు. ఎంత చక్కగా చెప్పేశాడండి, ఎంత చక్కగా చెప్పాడు ఆయన. క్రీస్తు వాక్యము, ఆయన వాక్యం ప్రపంచం నమ్మాలి అంటే ఆయన చేసాడండి. నమ్మించాడా అండి? నమ్మించలేకపోయాడండి. ఆ మహానుభావుడే అన్ని స్వస్థత వరాలు చేస్తే ఆనాటి ప్రజలు నమ్మలేనప్పుడు ఈనాటి వాళ్ళందరూ నమ్మటానికే వెళుతున్నారండి. అక్కడికి నమ్మించాలనే చేస్తున్నారండి భక్తులందరూ. మీరు ఆలోచించండి ప్రియులారా. చూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మువారు ధన్యులు అన్న తర్వాత కూడా ఏదో జరిగితే గాని నమ్మము అనుకునే మన స్థితి ఏ స్థితిలో, ఎంత అధోగతిలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఏమండి, ఇంకొక మంచి మాట మీకు చెప్తానండి, ముగిస్తాను. చాలా మంచి మాట అండి, మీరు అంతా ఆశ్చర్యపోతారు ఆ మాట చూసిన తర్వాత. యేసుక్రీస్తు వారండి చాలామందిని బాగు చేశారు. ఆయన బాగు చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసండి? ఏమండి, ఎవరితో చెప్పొద్దు అన్నాడు. తెలుసండి మీకు అసలు? ఆయన బాగు చేసిన తర్వాత నేను బాగు చేశానన్న సంగతి మీరు ఎవరికి చెప్పకండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ ఏం చేశాడు అక్కడ? ముందు ఆయన ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచిన తరువాత యేసుక్రీస్తు అంటున్నాడండి, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమీ. తర్వాత 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 30వ వచనం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకోండి. ఇదే సందర్భం అండి. గుడ్డివాడిని కళ్ళు ఇచ్చాడండి ఆయన. గుడ్డివానికి కళ్ళు ఇచ్చాడు. కళ్ళు ఇచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎవరికి చెప్పకండి. మీరు చెప్పారు అనుకోండి, వాళ్ళంతా పరిగెత్తి వచ్చేస్తాను, నన్ను చెప్పేస్తారు. ఇక వాళ్ళు వినరు, మాటలు వినరు, నేను చెప్పే మాటలు వినరు. స్వస్థతలు కావాలంటారు వాళ్ళు. జనాలు రావాలంటే ఏం చేయాలండి? స్వస్థతలు పడేయాలంటే. జనాలు రావాలంటే స్వస్థతలు పడేయటమే. ఏమన్నాడంటే ఇక్కడ ఆయన, ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాడు. ఖండితంగా చెప్పొద్దన్నాడు. ఇంకోటండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం అండి. చూడండి ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం అండి 16వ వచనం చూడండి. బహు జనులు ఆయనను వెంబడింపగా ఆయన వారి అందరినీ స్వస్థపరిచనుందా? కొందరికైనా. నీకు నిజంగా వరం ఉంటే వచ్చిన వాళ్ళంతా బాగుపడి వెళ్ళిపోతారు. చదవండి మన మాటని. మత్తయి సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. బహుజనులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారి అందరినీ స్వస్థపరిచెను. నన్ను ప్రసిద్ధి చెయ్యొద్దు అంటున్నాడు మళ్ళీ వాళ్ళందరితోని. వారికి ఆజ్ఞాపించాడు, ఎవరితో చెప్పొద్దు. ఇది బైబిల్లో రాయబడింది ఏంటి? అలాంటప్పుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు తిమోతిని బాగు చేయలేకపోయాడు? అలాంటప్పుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు త్రోఫిమును బాగు చేయలేకపోయాడు? అలాంటప్పుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు ఎపఫ్రొదితును బాగు చేయలేకపోయాడు? ఒకనాడు అతని చేతి గుడ్డలు తగిలితే రోగాలు వదిలినప్పుడు, దయ్యాలు విడిచిపెడుతున్నప్పుడు అలాంటి మహాభక్తుల దగ్గర స్వస్థత వరాలు నిలిచిపోయాయి కొంతకాలానికి. అది మొదటి శతాబ్దంలోనే జరిగిపోయింది. మొదటి శతాబ్ద కాలంలోనే వరాలు ఇవ్వబడ్డాయి. మొదటి శతాబ్ద అంతంకి వచ్చేసరికి వరాలు ఆగిపోతున్నాయని చెప్పాడు. ఆగిపోయాయి కనుకనే చెయ్యలేకపోయానని చేతులెత్తాడు. ద్రాక్షారసం తాగమంటున్నాడు కడుపు జబ్బు నిమిత్తం. సోదరీమణులారా, ఎవరైనా మీరు ఆలోచించండి. పిడి సుందర్రావు లేచిన తరువాత స్వస్థత సభలను మార్చేసి ఉత్సవ పండుగలని బ్యానర్ మార్చేశారు. మత్తయి సువార్త 24 తండ్రి ఇప్పుడు ఎవరికి స్వస్థత వరాలు ఇవ్వటం లేదు. నీ తండ్రిని నువ్వు అడుగమ్మా, నువ్వే అడుగు నీ తండ్రిని. దేవా
నేను బాగులేను, నన్ను స్వస్థపరచు, నువ్వే అడుగు. నీ తండ్రి నీ బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన. ఆలోచించండి. అందుకే యేసు అంటున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. ఎవడు క్రీస్తు విరోధి? క్రీస్తులోని మనల్ని వెంటాడి వేటాడి దొంగిలించాలన్న దొంగే మన పక్షాన విరోధిగా. బైబిలులో ఉన్న మహాజ్ఞానాన్ని మనకు అర్థం కాకుండా తప్పుడు మాటలతో తప్పుడు చేతలతో అమాయకులైన క్రైస్తవులను మోసగిస్తూ ఈరోజు అనేక మంది క్రైస్తవేతరుల దగ్గర మనం తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ విశ్వ వినాశనానికి ముందు అనేక మెలకువలు దేవుడు మీతో చెప్పాలి అనుకున్నాడు, చెప్పమన్నాడు. నేను చెప్తున్నాను. అందుకే యేసు ఎందుకు రాలేదో మీకు అర్థం అవ్వాలి. ఎందుకు యేసు రావటం లేదు? వెళ్ళిపోయిన యేసు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు యేసు స్వామి రావటం లేదు? చూద్దాం. అసలు సిసలైన దేవుని రాజ్య సువార్త ప్రపంచానికి ప్రకటించబడలేదు. 24 మత్తయి సువార్త 14. ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడిన తరువాతే అంతం అన్నాడు. చూడండి అక్కడ. ఈ రాజ్య సువార్త అసలు యేసే రాజుగా రాలేదని చెప్పుకునే ఈ బోధలు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నదని మొదటి రాకడలోనే యేసు చెప్పి పిలాతు ముందు నిలబడి నువ్వు రాజువా అని అడిగితే నేను రాజునే అని ఆయన చెప్పిన యేసు స్వామి మాటలని మర్చిపోయింది క్రైస్తవ ప్రపంచం. ఇంకా రాజుగా వస్తాడని పాటలు పాడుతున్నారు. ఆ రోజే ఈ కార్యక్రమాలు స్వస్థత వరాలు ఆగిపోతే దేవుడు నాకు ఇచ్చాడు, నేను స్వస్థపరుస్తానని అందరినీ మొదలు పెడుతున్నారు. దేవుని పిల్లలారా, యేసు ఆగమనం ఎందుకు జరగలేదో, నిజంగా జరిగితే అబద్ధ బోధలతో మనమంతా ఏమైపోతామో ఒక్కసారి మీరు రాత్రి ఆలోచించండి. ప్రభువా నాకు తెలియదని నువ్వు అంటే ఒప్పుకుంటాడు ఆయన. ప్రభువా నేను అర్థం చేసుకోలేకపోయాను అంటే ఒప్పుకుంటాడు. ధనవంతుడు ఆ పాతాళంలో బాధపడుతూ ఈజిప్టు దేశంలో ఉన్న తన తమ్ముళ్ళ గురించి మాట్లాడుతూ, తండ్రివైన అబ్రహామ ఒక్కసారి ఆ లాజర్ని మా ఇంటికి పంపించవా అని అడుగుతున్నాడు. ఎందుకు? వాస్తవాన్ని ప్రకటించమని. వద్దు నాయన, మృతులు ఎవరు భూమి మీదకు వెళ్ళి ప్రకటించే అవకాశం ఈ పాతాళంలో లేదు. ఆ చట్టం ఇక్కడ లేదు. మరణించిన వారు ఎవరు అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ మోషేయు ప్రవక్తులు ఉన్నారు చెప్పడానికి అంటున్నాడు. ఆ పాతాళంలో బాధపడుతున్న ధనవంతుడిని చూసి అబ్రహాం, తండ్రి అయిన అబ్రహాం, బ్రతుకున్న వారు బ్రతికిన వారికి ప్రకటించాలే తప్ప మృతులైన వారు మృతులలో నుండి లేచి అక్కడికి వెళ్ళి ప్రకటించడం తప్పు నాయన అన్నాడు. అందుకే మీ దగ్గరికి వచ్చాను. అందుకే తండ్రి నన్ను మీ దగ్గరికి పంపించాడు. ఇది అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేలు కొలుపు. ఇప్పటికీ మనం ఇంకా బైబిల్ అర్థం చేసుకోకపోతే, ఇంకా దీన్ని అపార్థం చేసుకుంటే మనం ఏమైపోతామో ఒక్కసారి ఆలోచించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పిల్లలకు నేను చెప్పగలిగినది చెబుతున్నానయ్యా. నా సాయశక్తుల వాళ్ళకి నేను మనవి చేసుకుంటున్నాను, నమ్మమని మనవి చేస్తున్నాను. అమాయకులైన క్రైస్తవ్యాన్ని 2వ శతాబ్దం తరువాతే దుష్టుడు మార్గాన్ని మళ్లించాడన్న సంగతి నాకు తెలుసు. క్రైస్తవ్యం ముక్కలై ముక్కలు ముక్కలుగా కుక్కలు జింపిన విస్తరిగా మారిపోయి, ఎవరి విశ్వాసము వారిదని, ఎవరి శాఖ వారిదని, ఎవరి అభిమతము వారిదని, ఎవరి నమ్మకము వారిదని ఎన్నెన్నో ముక్కలై 200 కోట్ల మంది కలిగిన ఈ ప్రపంచ క్రైస్తవం అన్యుల ఎదుట ముక్కలై శాఖోపశాఖలై బైబిల్ బోధను పక్కకు నెట్టి అబద్ధ బోధకు తలదించుకుంది. ప్రపంచ క్రైస్తవ్యానికి పట్టిన ఈ దశ నుంచి, ఈ పరిస్థితి నుంచి కాపాడమని మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాం. మీ పిల్లలు వెళుతున్నారు తిరిగి వాళ్ళ ప్రాంతాలకి, క్షేమంగా వాళ్ళని గమ్యానికి చేర్చుతండి. మరలా నీ కుమారుడైన యేసు ఆగమనములో ఉన్న రహస్యాలను మరో 2 రోజులు మేము చూడగలుగుటకు సహాయం చేయండి. యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.